అన్న ఏం పేరు అన్న మీ పేరు? సతీష్ కుమార్ సార్. సతీష్ కుమార్. ఏ ఊరన్నా మీది? బాల్కొండ అన్న మీది కూడా? అన్న ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే మంచిగుంటుందన్న? ఎవరైతే కాదు మోడీ అవుతాడన్న. అంటే ఎవరైతారంటే నేను ఎవరైతే మంచిగుంటుంది? మోడీ అవుతాడన్న. మోడీ అవుతాడు. మోడీ అయితే మంచిగుంటుందా? పక్కా. అవునన్న. మరి మోడీ కావాలంటే మరి ఇక్కడ ఎవరున్నారు? మోడీ కావాలంటే ఇక్కడ మోడీ ముఖం చూసి వేస్తారన్న ఎక్కడైనా. అంటే ఇక్కడ కూడా మీరు మోడీ ముఖం చూసి ధర్మపురానికి ఎత్తారు. ఎవరున్నారు ఫేస్ చూసి మోడీ ఫేస్ చూసి ఓట్లు పూర్తికి ఎత్తారు. ఏందన్నా నేను మొత్తం తిరిగిన మీ నిజామాబాద్ ఇలా పొద్దుగాల 5 గంటల కాంచెలు తిరుగుతానా. పొద్దుగాల 5 గంటల కాంచెలు ఇప్పుడు దాదాపు 250 మంది 300 మందితో మాట్లాడిన ఎవరు చూసినా మోడీ 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 అంటారు. ఎప్పుడు ఇంత వేవు రాలే. ఎందుకంటే అంత అభిమానం ఎందుకు మోడీ అంటే? మోడీ ఏం చేస్తాడు మనకు? కరోనా కాలంలో 5 కిలోల అన్నం ఫ్రీ ఇచ్చిందన్న. ఒక మనిషికి ఆకలి కంటే ఎక్కువ ఏం కావాలన్నా? అంతే. టీకాలు కూడా ఇచ్చిండు ఫ్రీగానే. టీకాలు అనేది మనిషి బతకడం కోసం, రోజు తినడం కోసం అన్నం అయితే కావాలి కదా. అంతే. 5 కిలోలు నెలసరికి 5 కిలో ఒక మనిషికి 5 కిలోలు అంటే ఆ నెల వెళ్ళిపోయింది కదా అన్న. అంటే ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ లేదా మోడీ కోసం బీజేపీ కూడా ఎత్తాలా? మేము ఎవరి కోసం కాదు, మేము వేసేది మోడీ కోసం. మోడీ కోసం బీజేపీ కూడా ఎత్తారు ఇక్కడ. అంతేనా? రైట్, థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి మరి అన్న కొంతమంది మనకు అంటే మన ఇప్పుడు మన దేశం అంటే ఎవరికి కోపం ఉంటుంది జనరల్గా? ఫస్ట్ మన దేశం అంటే కోపం ఉండేది పాకిస్తాన్ అన్న. మనం ఎదుగుతుంటే మన ఇంటి పక్కడికే కోపం ఉంటుంది. దేశం ఎదుగుతుంటే పక్క దేశం కోపం. ఇప్పుడు వాడికి పాకిస్తాన్ కోపం ఉన్నది ఉండి వాడు నమాజులు అభివృద్ధి చేస్తానంటే 4 రోజుల కాంచెల్లి ఆ ఎఫెక్ట్ ఉంటుందా మనకు? అన్న మన ఇప్పుడు అతనైతే వాళ్ళ భక్తి మొత్తుకున్నాం, మనకు కూడా మన భక్తి ఉంటుంది అన్న. మన భక్తిని మనం నమ్ముకుంటాం కదా. వాళ్ళు ఎంత ఎన్ని నమాజులు చేసినా మనకి కదా. అట్లా కాదన్న, వాళ్ళు నమాజ్ చేసినా అనలేదు. వాళ్ళ లోపల కూడా మోడీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కావచ్చు, పాకిస్తాన్లో కూడా ఉన్నారు కావచ్చు కదా అన్న. అంతేనా? అంతే అంతే అంతే. ఇప్పుడు వాళ్ళు నమాజ్ చేస్తున్నారు కావచ్చు, మనం కూడా పూజలు మోడీ కోసమే చేస్తున్నాం కదా. అంతేనా? అంటే మీ ఉద్దేశంలో మీకు చేయాలా మీరు? మరి నా ఉద్దేశంలో బొట్టు ఇప్పుడే పోయింది. అది ఉద్గాల పెట్టుకుని వచ్చినాం కదా ఊళ్ళకి వెళ్ళి. నువ్వు చేస్తావు నేను చేస్తా, పని చేసినప్పుడు బొట్టు పెట్టుకుని పోతుంది. ఎందుకంటే కట్టుకుని వచ్చినా నువ్వు ఇప్పుడు వరకు పొద్దు నుంచి పని చేసుకుంటున్నావు. ఇప్పుడు మీ బాల్కొండ ఇదివరకు మరి ఇక్కడ బాల్కొండలో బీజేపీ గెలవలే, కానీ బాల్కొండ ఏందన్న బీజేపీ గెలవలే బాల్కొండల ఎమ్మెల్యే. కానీ ఎవరు చూసినా బాల్కొండ నియోజకవర్గంలో మోడీ అంటారు. ఎందుకు? బాల్కొండ నియోజకవర్గం మొత్తం యావత్ తెలంగాణలో మొత్తం మోడీ అంటారు అన్న. అది లాస్ట్కు ఖమ్మంలో ఎప్పుడు కమ్యూనిస్టులు ఉండేది, ఖమ్మంలో తర్వాత బీఆర్ఎస్ అయింది. మేమంతా బీజేపీ అంటారు ఖమ్మంలో కూడా. మేము అంత దూరం పోలేము, అంత ఎక్కువ మా ఖమ్మం గురించి తెలియదు అన్న. మాకు తెలిసిన 4 డిస్ట్రిక్ట్స్ ఏంటి? ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ అనుకోండి. మీకు తెలిసినంత ఎప్పటి అని బీజేపీ వచ్చినట్టున్నాయి కదా. వచ్చినట్టున్నాయంటే మేము చూసినాం కదా అన్న. మేము చూసిన ఈ 4 డిస్ట్రిక్ట్స్ తిరగలేదు కదా బయటికి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.